తెలుగు చలనచిత్ర ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నటుడు నందమూరి బాలకృష్ణ అని నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. వయసు పెరిగే కొద్దీ ఆయన యువకుడిగా మారిపోతున్నారన్నారు. జాతీయ అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని నర్తకి సెంటర్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు, స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చింది ఎన్టీఆర్ అయితే చలనచిత్ర రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాలకృష్ణకి దక్కుతుందన్నారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందిస్తున్న బాలకృష్ణ కళామ తల్లి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అంతేకాదు రాజకీయాల్లోనూ రాణిస్తూ 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఏకైక సినీ నటుడు బాలకృష్ణ అంటూ కొనియాడారు. ఈరోజు నందమూరి అభిమానులకంతా కూడా పండగ రోజు. నిజంగా నా దైవం నందమూరి బాలకృష్ణ, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు భగవంత్ కేసరి అనే పిక్చర్ తెలుగులో జాతీయ అవార్డు రావడం, ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి బాలకృష్ణ అభిమానులు కూడా ఒక ఆనందదగ్గ విషయం, అందరూ సంతోషదగ్గ విషయం. ఎందుకంటే నిజంగా ఆ మహానుభావుడు ఈరోజు ఎట్లా ఉందంటే వయసు పెరిగే కొద్దీ ఆయన యంగ్ అయిపోతున్నాడు. వయసు పెరిగే కొద్దీ 33 ఏళ్ళు 32 సంవత్సరాల యువకుల్లాగా పరిగెడుతూ డ్యాన్స్ వేస్తూ స్టెప్పులు వేస్తూ అదే ఫైట్లు చేస్తూ ఒక ప్రేక్షకులకి కనువిందు చేసేటటువంటి ఒక మహా కథానాయకుడు మా నందమూరి బాలకృష్ణ గారు. ఈ రాష్ట్ర చరిత్రని, రాజకీయ చరిత్రని మార్చింది ఎన్టీ రామారావు గారు అయితే, ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ రూపాన్నే మార్చినటువంటి వ్యక్తి మా దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు చూస్తే అవార్డుల మీద అవార్డు, పద్మభూషణ్, దాని తర్వాత ఈరోజు చూస్తే భగవంత్ కేసరికి ఈరోజు జాతీయ తెలుగు చిత్ర అవార్డు రావడం సంతోషకరం. ఒక పక్క బసవరాం తారకం పేరుతో హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లు చేయడం, ఇంకో పక్క కళామ తల్లికి సేవ చేయడం, ఇంకో పక్క అక్కడ ఉన్న ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, హిందూపురం చుట్టుపక్కల తన నాన్నగారి కాడి నుంచి వరుసగా గెలిపిస్తున్నటువంటి ఆ ప్రజానీకానికి ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర మంత్రులతో మాట్లాడటం రావటం కూడా ఈరోజు ఒక విశేషం. నిన్నే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిన్నే ఒక మాట చెప్పాడు, అంటే రాజధానిలో కూడా విజయవాడలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టబోతున్నారు, దానికి స్థలం ఇస్తే సిద్ధాంతం తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే అతి త్వరలో అది శంకుస్థాపన ఉంది, ఇంకా డేట్ ఫిక్స్ అయ్యంటే ఇంకా తెలియదు చెప్తున్నారు. కానీ ఆ మహానుభావుల్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన, తన అభిమానులు బాగుండాలి, తన ప్రజలు బాగుండాలి, నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి ఒక మంచి మనస్తత్వం, ఎప్పుడూ ఎవరిని ఒక నొప్పించినటువంటి ఒక మంచి మనస్తత్వం ఆయన. ఆయన ఎప్పట్లో ఆయన కోరుకున్నది ఒకటే, నా వాళ్ళందరూ బాగుండాలి అనే తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు. అటువంటి మహానుభావుడి కింద ఉండటం, ఆయనతోటి ఉండటం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. నిజంగా ఆయన నాకు దైవం, నాకు దేవుడు. మరో జన్మ ఉన్నా ఆయనకి తమ్ముడుగా పుట్టాలని కోరుకుంది. ఈ జన్మ ఉన్నంత వరకు, ఈ కట్టి కాలే వరకు ఆయనతోటే ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది అభిమానులు కేరింతలు ఇందాక అనుకున్నాం, అప్పటికప్పటికి ఇంకా బాగా చెప్పలా. మా వాళ్ళు కొంచెం అలవాటు, ఒక అరగంట లేట్ వచ్చేది. అందరికన్నా ముందు మీడియా మిత్రులకి ఒక లేట్ అయిన దానికి వాళ్ళు సారీ చెప్తున్నా. ఇంత మంచి ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మరెన్నో అవార్డులు, ఒక అవార్డులు రావాలన్నా, ఒక సినిమా చరిత్ర మార్చాలన్నా ఒక నందమూరి కుటుంబానికే చెల్లింది. రేపు రాబోతూ ఉంది అఖండ 2 రిలీజ్ అయితే బాక్స్ బద్దలే. రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం ఎక్కడ అభిమానులు ఉన్నారో, అమెరికా కాడి నుంచి, లండన్ కాడి నుంచి, ఇంగ్లాండ్ కాడి నుంచి ప్రతి ఒక్కటి బాక్స్ బద్దలవుతుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఆయనకి ఎన్నో అవార్డులు రావాలని,
నేను నమ్మిన బాబాను కోరుకుంటూ నా దైవం బాలకృష్ణ ఇంకా చలాకీగా, ఇప్పుడే కాదు ఇంకా చలాకీగా, ఇప్పుడు హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు, ఏది ఫెయిల్ కాలేదు, ఇంకా హిట్లు కొట్టాలని, ఇంకా ప్రజల అభిమానం పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.